ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి నైట్ సఫారీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? చూడు, భారతదేశంలోనే మొట్టమొదటి నైట్ సఫారీని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో అయితే ఐదవది, భారతదేశంలో అయితే మొదటిది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 900 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. క్రుకైల్ అడవిలో ఏర్పాటు చేస్తున్నారు. మ్యాపిల్ లీఫ్ డిజైన్గా దీన్ని రూపొందిస్తున్నారు. మ్యాపిల్ ఆకు అనమాట, మ్యాపిల్ ఆకు ఉంటుంది. అలా ఈ నైట్ సఫారీని ఏ డిజైన్గా రూపొందిస్తున్నారంటే మ్యాపిల్ ఆకు రూపంలో. మ్యాపిల్ ఆకు దేశం అని మనం కెనడాని పిలుస్తారు. కెనడా యొక్క జాతీయ చిహ్నం అన్నమాట మ్యాపిల్ ఆకు. ఆ మ్యాపిల్ ఆకు ఆకారంలోనే నిర్మిస్తున్నారంట. 900 ఎకరాలలో, క్రొకైల్ అడవిలో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే కనుక మొట్టమొదటిది ఇది. ప్రపంచంలో అయితే కనుక 5వది అనమాట నైట్ సఫారీ. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చంద్రుని కాంతి అక్కడికి వచ్చే వారికి అందరికి కూడా అనుభూతి కలుగుతుందన్నమాట. చంద్రుని యొక్క కాంతిలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఓకేనా మనకి స్కై సైక్లింగు, స్కై వాకింగు చేసే విధంగా ఓకేనా, స్కై సైక్లింగు, స్కై వాకింగు ఇవి కూడా అక్కడ ఉంటాయన్నమాట. అదేవిధంగా 5.5 కిలోమీటర్ల ట్రామ్వే కూడా, 5.5 కిలోమీటర్ల ట్రామ్వేని కూడా సందర్శకుల కోసం ఈ యొక్క నైట్ సఫారీలో ఏర్పాటు చేస్తారనమాట. కాబట్టి దేశంలో చాలా గొప్పగా ఖ్యాతి గడించబోతుందన్నమాట నైట్ సఫారీ. ఇది 2026 నుంచి సందర్శకులకి అనుమతి ఉంటుందన్నమాట. 2026కు పూర్తవుతుంది. 2026లో సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారనమాట. ఈ నైట్ సఫారీలో జంతువుల మధ్య చంద్రుని యొక్క కాంతి ఉండే విధంగా, చంద్రుని యొక్క కాంతికి అనుభూతి ఉండే విధంగా దీన్ని చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి విషయాలు, నైట్ సఫారీలో ఉన్నటువంటి విషయాలు నోట్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఉత్తరప్రదేశ్ అనగానే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉందంటే అలహాబాద్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. భారతదేశంలో జనాభాలో అన్నిటికంటే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశే. భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. పాల ఉత్పత్తిలో, అదే భారతదేశంలో గోధుమల ఉత్పత్తిలో కూడా ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఓకేనా, మనకు జనాభాలో అధికంగా ఉన్న రాష్ట్రం, పాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం, పశు సంపద అధికంగా కలిగిన రాష్ట్రం, పశు సంపద, గోధుమల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం. అదేవిధంగా చెరకు ఉత్పత్తిలో కూడా ప్రథమ రాష్ట్రం అన్నమాట మనకు ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే, 403 ఉంటాయి. ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే, లోక్సభ స్థానాలు 80 ఉంటాయి. ఎక్కువ రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే, రాజ్యసభ స్థానాలు 31 ఉంటాయి. ఎక్కువ శాసన మండలి కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్, శాసన మండలి 100 ఉంటాయి. ఓకేనా, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు బెంగళూరు యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. ఒక ప్రధానమంత్రి పేరు పెట్టారన్నమాట, పేరును పెట్టారు బెంగళూరు యూనివర్సిటీకి. క్లూ కూడా ఇస్తున్నా మీకు. ఈ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట పివి నరసింహారావు హయాంలో. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి ఆయనే. అటువంటి వ్యక్తి పేరును బెంగళూరు యూనివర్సిటీకి పేరు పెట్టారు. ఆ యూనివర్సిటీ పేరు దేనిగా మార్చబడింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఐఓఎస్ సాగర్ ఎక్సర్సైజ్లో భాగంగా భారత్ ఏ నేవీ షిప్ను పంపుతుంది? చూడండి, ఐఓఎస్ సాగర్ అనే కార్యక్రమాన్ని తలపెట్టిందన్నమాట భారత రక్షణ మంత్రిత్వ శాఖ. ఐఓఎస్ సాగర్, ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అనమాట. ఈ ఎక్సర్సైజ్లో భారత్ నుంచి ఒక నౌక ఐఎన్ఎస్ సునైనా అనేటువంటిది, ఇండియన్ నేవీ షిప్ సునైనా, ఐఎన్ఎస్ సునైనా అనేటువంటిది
మనకి హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడ మొహరిస్తుందన్నమాట. ఈ ఐఎన్ఎస్ సునైనాకు భారతదేశానికి స్నేహపూర్వక దేశాలైనటువంటి కొన్ని దేశాలు వారి యొక్క దళం మన దళంతో కలిసి అక్కడ హిందూ మహాసముద్రంలో మోహరించడం జరుగుతుందన్నమాట. అదే ఐఓఎస్ సాగర్ అంటే. ఐఎన్ఎస్ సునైనాతో పాటు ఏ ఏ దేశాలు ఇక్కడ మనకు సహకరిస్తూ ఉన్నాయి ఈ ఐఓఎస్ సాగర్కు అంటే కనుక నోట్ చేసుకోవాలి. 1 దక్షిణాఫ్రికా, 2 శ్రీలంక, 3 కెన్యా, 4 సీసెల్స్, 5 కొమరోసు, 6 మొజాంబిక్, 7 మడగాస్కర్, 8 మాల్దీవులు, 9 మారిషస్. ఈ 9 దేశాల మన దేశంతో ఈ స్నేహపూర్వక దేశాలు అన్నమాట. మనకు ఆ దేశాలకు ఫ్రెండ్షిప్ ఉంది. ఈ దేశాలు ఇప్పుడు మనకు ఐఓఎస్ సాగర్లో చేరడం జరిగిందనమాట. ఇవన్నీ కలిసి ఐఎన్ఎస్ సునైనాతో కలిసి అక్కడ సిబ్బంది అందరూ కూడా ఎక్కడ మోహరిస్తాయంటే కనుక మనకి హిందూ మహాసముద్రంలో. హిందూ మహాసముద్ర భద్రత కోసం, ఇండియన్ ఓషన్ భద్రత కోసం జరిపేటువంటి కార్యక్రమం అన్నమాట ఇది ఐఓఎస్ సాగర్ అనేటువంటిది. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మరొక కార్యక్రమం కూడా దీనిలో భాగంగా చేయబోతున్నారు. అది ఏంటంటే కనుక ఏఐకేఈవైఎంఈ ఫుల్ ఫామ్ నోట్ చేసుకుంటే ఆఫ్రికాతో ఇండియాకి మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. మ్యారిటైమ్ అంటే ఏంటి? మనకు సముద్ర తీరమే కదా. కాబట్టి ఆఫ్రికాతో ఇండియాకి మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనేటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే టాంజానియాలోని దార్ సలాంలో జరుగుతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. 2025లో ఏఐకేఈవైఎంఈ అనే కార్యక్రమం ఎక్కడ జరిగిందని అడుగుతారు. అడిగినప్పుడు మనము టాంజానియా దేశం అని చెప్పాలా. ఈ టాంజానియా దేశంలో జరిగే కార్యక్రమంలో ఈ ఐఎన్ఎస్ సునైనా ఉంది కదా. ఈ ఐఎన్ఎస్ సునైనాతో ఇతర దేశాల 9 దేశాల సిబ్బంది పాల్పంచుకుంటున్నారు కదా. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి హాజరవుతారనమాట ఈ ఏఐకేఈవైఎంఈ అనేటువంటి కార్యక్రమానికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐఓఎస్ సాగర్కు చెందినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాంజానియాకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉందన్నమాట. కాబట్టి 2 కార్యక్రమాలు ఇక్కడ. ఒకటి ఐఓఎస్ సాగర్ అనే కార్యక్రమం ఒకటి, 2 వచ్చేసి మనకి ఏఐకేఈవైఎంఈ అనే కార్యక్రమం ఒకటి. 2 కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్యక్రమం వచ్చేసి హిందూ మహాసముద్రంలో కొన్ని దేశాల సిబ్బంది మోహరిస్తారన్నమాట ఐఎన్ఎస్ సునైనాలో. ఒక కార్యక్రమం వచ్చి టాంజానియాలో జరుగుతుందన్నమాట. ఈ ఐఓఎస్ సాగర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక సముద్ర భద్రత కోసం నావికా విన్యాసం జరుగుతుంది కదా మనకి ధర్మా గార్డియన్ అనేటువంటిది. భారతదేశం ధర్మా గార్డియన్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ధర్మా గార్డియన్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను మీకు ఒక క్లూ కూడా ఇస్తూ ఉన్నా. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన నగరం ఆ దేశ రాజధాని అన్నమాట. ఇప్పుడు నేను దేశం చెప్పా కదా. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా నగరం ఉంటుంది ఆ దేశంలో. అది క్యాపిటల్ కూడా అనమాట ఆ దేశానికి. అది ఏ దేశం? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు కాంతిని సూపర్ సాలిడ్గా మార్చారు? కాంతి, లైట్. ఈ కాంతిని సూపర్ సాలిడ్గా చూడు. సాలిడ్ అంటే మనందరికీ తెలుసు. సాలిడ్ అంటే కనుక ఘనస్థితిలో ఉండడం. కానీ ఇక్కడ సూపర్ సాలిడ్ అంటున్నారు. సూపర్ సాలిడ్ అనేది ఒక రకమైనటువంటి మెటీరియల్ అన్నమాట. మనం ఫిజిక్స్లో కానీ అలా చదువుకుంటాం అన్నమాట. ఘనాలు, ద్రవాలు చదువుకుంటాం కదా. అక్కడ సాలిడ్, ఫ్లూయిడ్స్ వస్తాయి మనకి. సరే, ఇక్కడ సాలిడ్ అంటే ఏంటంటే కనుక మనకు ఘనస్థితి. కానీ ఇక్కడ సూపర్ సాలిడ్ అంటే ఏంటంటే కనుక ఫ్లూయిడ్ మనకు జారుతుందన్నమాట. ద్రవస్థితిలో ఉన్నవన్నీ కూడా మనకి ఏమైతే జారుతాయి. కాబట్టి ఇక్కడ ఘనస్థితిలో ఉంటుంది ఇది, కానీ ఇది జారే స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే సూపర్ సాలిడ్ అంటారు. ఘనస్థితిలో ఉంటుంది కానీ జారుతుంది, కాబట్టి దాన్ని సూపర్ సాలిడ్ అంటారనమాట. అలా కాంతి అనేటువంటిది సూపర్ సాలిడ్గా మారడాన్ని ఇటలీ దేశ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది, కనిపెట్టడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట.
మన కాంతి అంటే మనందరికీ తెలిసింది ఒక శక్తి. కాంతి అంటే ఎనర్జీ అని మనం చదువుకుంటాం. ఒక శక్తి అని ఎనర్జీ అని చదువుకుంటాం అన్నమాట. అది ఫ్లూయిడా లేకుంటే లిక్విడా అని మనం చదువుకోం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కనుక కాంతి ఒక సూపర్ సాలిడ్గా మారుతుందని చెప్పేసి ఇటలీ దేశ శాస్త్రవేత్తలు గుర్తించి కనిపెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్ ఈ పాయింట్ డైరెక్ట్ బిట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక మన అందరికీ తెలుసు ఇటలీ అనగానే ఇటలీ రాజధాని రోమ్. ఇటలీ దేశ కరెన్సీ ఓకేనా యూరో. ఇటలీ దేశ భాష ఇటాలియను. ఇటలీ దేశము యూరప్ ఖండంలోని చాలా ముఖ్యమైన దేశం. యూరప్ ఖండంలో ఇటలీ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ ఓకేనా సెర్జియో మటరెల్లా. ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియో మెలోని అనమాట. అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటి రోమ్ నాగరికత. ఈ ఇటలీ దేశానికి చెందినది అనమాట రోమ్ నాగరికత ఏ నది ఒడ్డున బయలుపడింది అని అడుగుతారు మనకు. ఎక్కడ హిస్టరీలో చదివేటప్పుడు మన దేశంలో మొదటి నాగరికత సింధు లోయ నాగరికత చదివేటప్పుడు కొన్ని నాగరికతలు మనం చూసుకుంటాం. అప్పుడు రోమ్ నాగరికత అని వస్తుంది. టైబర్ నది ఒడ్డున బయలుపడింది రోమ్ నాగరికత. గ్రీకు నాగరికత డాన్యూబ్ నది ఒడ్డున. సింధు నాగరికత సింధు నది ఒడ్డున. ఓకేనా. హరప్పా నాగరికత రావి నది ఒడ్డున. మొహంజదరో నాగరికత సింధు నది ఒడ్డున. కాళీబంగన్ నాగరికత గగ్గర్ నది ఒడ్డున. లోతాల్ నాగరికత బగావో నది ఒడ్డున. ఈజిప్టు నాగరికత నైలు నది ఒడ్డున. ప్రపంచంలో అన్నిటికంటే అతి పురాతనమైన నాగరికత మెసపటోమియా నాగరికత టైగ్రీస్ యూఫ్రటిస్ అనే నదుల మధ్య ఇలా చదువుకుంటాం మనం. ఓకే. చైనా నాగరికత హొయాంగ్ హో నది ఒడ్డున. ఈజిప్ట్ అయితే నైలు నది ఒడ్డున. గ్రీకుల నాగరికత అయితే కనుక డాన్యూబ్ నది ఒడ్డున. రోమన్ నాగరికత టైబర్ నది ఒడ్డున. సింధు నది ఒడ్డున. ఆర్యుల నాగరికత గంగా నది ఒడ్డున కూడా బయలుపడింది అనమాట. ఇలా మనం కొన్ని నాగరికతలు నోట్ చేసుకొని మీరు నదులు పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్ నెంబర్ 4. లెవోటోబి లకీ అనే అగ్నిపర్వతం బద్దలు కాగా ఇది ఏ దేశంలో కలదు? లెవోటోబి లకీ అనే అగ్నిపర్వతం ఇండోనేషియా దేశంలో ఉంటుందన్నమాట. అది బద్దలు కావడం జరిగింది. చాలామంది అక్కడ దీనివల్ల ఇబ్బందులు పడడం జరిగిందనమాట. ఏకంగా 8,000 మీటర్ల ఎత్తున అక్కడంతా కూడా బూడిద పైకి లేచిందనమాట. 8,000 మీటర్ల ఎత్తున పైన బూడిద లేయడం వల్ల అక్కడ విమానాలు కూడా నిలిచిపోవడం జరిగిందనమాట. ఇండోనేషియా దేశంలో విమానాలు కూడా దీని కారణం చేత నిలిచిపోవడం జరిగిందనమాట. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఒక అగ్ని పర్వతం బద్దలైనప్పుడు అది ఏ దేశంలో ఉందనేది మనకు ఇంపార్టెంట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఒక భాగంగా మనం అగ్నిపర్వతాలు కూడా చూసుకోవాల్సిందే. కాబట్టి లెవోటోబి లకీ ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా. ఇండోనేషియా దేశ భాష ఇండోనేషియను. ఇండోనేషియా ప్రపంచంలోనే ముస్లింలు అధికంగా ఉన్న దేశం అన్నమాట. ఖండం ఆసియా ఖండంలో ఉంటుంది ఇండోనేషియా కరెన్సీ రూపీ, ఇండోనేషియన్ రూపీ అనమాట. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక మన దేశానికి ఈ సంవత్సరం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఇండోనేషియా ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఆయన ఎవరు? ప్రజెంట్ ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఎవరున్నారు? మన దేశానికి రిపబ్లిక్ డే వేడుకలకి ఈ సంవత్సరం ఎవరు వచ్చారు? గత ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఎవరు వచ్చారు? 2024, 2025. ఓకేనా. ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీకి నేతృత్వం వహించినది ఎవరు? చూడండి, విద్యార్థుల ఆత్మహత్యలపైన సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్, నేషనల్ టాస్క్ ఫోర్స్ NTF నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు విద్యార్థుల ఆత్మహత్యలపైన
ఈ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరంటే కనుక ఇక్కడ ఆన్సర్ రవీంద్ర భట్, న్యాయమూర్తి రవీంద్ర భట్ నేతృత్వంలో ఈ కమిటీ వేయడం జరిగిందనమాట. ఏం లేదు, 2023లో ఢిల్లీ ఐఐటిలో చదువుతూ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దానిపైన వేసినటువంటి కేసులో ఈరోజు తీర్పు అనమాట. 2023లో ఢిల్లీ ఐఐటిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట చదువుకుంటూ. కాబట్టి వాళ్ళు అక్కడ కేసు నమోదైందనమాట. దాని సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆత్మహత్యలపైన ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను వేసింది. ఎవరి నేతృత్వంలో అంటే కనుక రవీంద్ర భట్టు నేతృత్వంలో అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్లోని ఏ బీచ్కు తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించినది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వెళ్ళింది. అంటే ఉన్నటువంటి సర్టిఫికేషను ఇటీవల వెళ్ళడం జరిగిందనమాట. మళ్ళీ తిరిగి అది పొందడం జరిగిందనమాట. ఇప్పుడు అదే ఋషికొండ బీచ్కి, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. చూడండి, బీచ్లకు ఒక క్లీన్ సర్టిఫికేట్ అంటే కనుక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనమాట. కాబట్టి అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి బీచ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, అది ఋషికొండ బీచ్. 2020లో దానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. ఇటీవల అక్కడ కొద్దిగా సరిగ్గా అక్కడ వసతులన్నీ కూడా సరిగ్గా చేయలేని కారణం వల్ల తాత్కాలికంగా రద్దు చేశారనమాట దాన్ని. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగిందనమాట. తిరిగి ఆ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందనమాట. తాత్కాలికంగా సర్టిఫికేట్ రద్దు చేశారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు దానికి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అది ఋషికొండ వార్తల్లో ఉంది, బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇదే కాదు, దేశంలో చాలా ముఖ్యంగా ఉన్నటువంటి బీచ్లకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఋషికొండ బీచ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు వార్తల్లో ఉన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఎవరైనా కూడా ఈ ఋషికొండ బీచ్కు ఇటీవల సర్టిఫికేట్ రద్దయిందని మళ్ళా తిరిగి దానికి పొందడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి గుర్తుంచుకోండి, ఋషికొండ బీచ్ విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. ఋషికొండ బీచ్ ఎక్కడ ఉంటుంది? విశాఖపట్నంలో ఉంటుందన్నమాట ఋషికొండ బీచ్. ఓకేనా, ఇప్పుడు నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 7 చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు 7 కొత్త విమానాశ్రయాలకు అంగీకరించడం జరిగిందనమాట. అవి ఏవేవంటే కనుక 1 శ్రీకాకుళము, ఒంగోలు, అన్నవరము, దగదార్తి, నాగార్జున సాగరు, అన్నవరము, దగదార్తి, నాగార్జున సాగరు, శ్రీకాకుళము, ఒంగోలు. అదేవిధంగా ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు మొత్తం 7, అందులో 6 చెప్పా మీకు. ఇప్పుడు ఒకటి మీరు చేయాలి ఆన్సర్ ఇప్పుడు, ఎందుకంటే ఇది వరకు కరెంట్ అఫైర్స్ అది. ఓకేనా, 1 ఎక్కడ? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్లూ ఇస్తున్నా. ఓకేనా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్స్టిట్యుయెన్సీ అనమాట అది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యుయెన్సీ అనమాట. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నమాట రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. మిగతా నేను చెప్పా, మీకు ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది చాలామందికి. నారా చంద్రబాబు నాయుడు ఓకేనా ఎక్కడి నుంచి ఎమ్మెల్యే అనేటువంటిది మీకు తెలుసు, అది ఆన్సర్ చేసేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 7. ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4 ఏ సంవత్సరం మధ్య చేయబడినది? చూడండి, కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పాలసీని ఆమోదించిందనమాట. ఆమోదించిన పాలసీ పేరు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ 4 అనమాట. 2024-2029 2024 నుంచి 2029 ఈ 5 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించిన ఒక పాలసీ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆమోదించిందనమాట.
ఇందులో ఉన్న అంశాలు నోట్ చేసుకోవాలి. ఈ పాలసీలో ఉన్న అంశాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కనుక ఈ 5 ఏళ్ల కాలానికి సంబంధించి మొత్తం 20,000 స్టార్టప్లను ఏర్పాటు చేయాలి అనేది ఉద్దేశం. 5 ఏళ్ల కాలానికి సంబంధించి 20,000 స్టార్టప్లు. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ స్టార్టప్ల ద్వారా 1,00,000 మంది ఉపాధి కల్పన. 1,00,000 మందికి ఉపాధి కల్పన. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ స్టార్టప్ల ద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పన. నెంబర్ 3 నెక్స్ట్ పాయింట్. ఒక 10 యూనికార్న్లను తీసుకురావాలి. యూనికార్న్ అంటే ఏమి లేదు, 1 బిలియన్ సంపద 1 బిలియన్ సంపద కలిగి ఉంటే అది యూనికార్న్ అవుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో 10 యూనికార్న్ UNICORN యూనికార్న్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ కూడా అడుగుతుంటారు. యూనికార్న్ అంటే ఎంత సంపద అంటే 1 బిలియన్ సంపద ఉంటే అది యూనికార్న్ అవుతుందన్నమాట. వాటి 10 యూనికార్నులు ఈ 5 ఏళ్ల కాలంలో, 20 సూనికార్నులు SOONICORN. సూన్ అంటే ఇక యూనికార్న్కు చేరుకుంటాయి అన్నమాట రానున్న రోజుల్లో. వాటిని సూనికార్న్స్ అంటారు. అలా 20 సూనికార్న్లు చేయాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలసీలో ఉన్న పాయింట్స్ అనమాట. ఈ పాలసీలో ఉన్న పాయింట్లను స్టేట్మెంట్ల రూపంలో అడిగి సరికానిది ఏది సరైనది ఏది అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తున్నా. 2024-29కి సంబంధించిన పాలసీ ఇది. 2024-2029కి సంబంధించిన పాలసీ. 20,000 స్టార్టప్లను తీసుకురావాలి. 1,00,000 మందికి ఉపాధి కల్పన కల్పించాలి. 10 యూనికార్న్లు, 20 సూనికార్నులు. ఇదన్నమాట ఈ పాలసీలో ఉన్నటువంటి అంశము. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఇటీవల నేను చెప్పినటువంటి క్వశ్చన్ అడుగుతున్నా. కొమురం భీం జాతీయ పురస్కారం ఏ నటుడికి ప్రకటించారు? కొమురం భీం జాతీయ పురస్కారాన్ని ఏ నటుడికి ప్రకటించారు? ఓకేనా? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నా నుంచి ఒక క్లూ ఏంటంటే, ఈ ప్రశ్నకు సంబంధించి క్లూ కూడా చెప్తున్నా నేను. నా బెల్ట్ మీద ఉన్న 3 సింహాలు సత్యానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహమే పోలీస్ అని పవర్ఫుల్ డైలాగ్ చెప్పినటువంటి నటుడైనటువంటి ఎవరికి ఈ కొమురం భీం జాతీయ పురస్కారం దక్కింది? ఇప్పటికీ మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఎందుకంటే పవర్ఫుల్ డైలాగ్ అన్నమాట. కాబట్టి ఆ నటుడు ఎవరో కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. 8th క్వశ్చన్. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ కోసం దేనితో ఒప్పందం చేసుకున్నారు? చూడండి, ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతూ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఒప్పందం అతని సమక్షంలో జరిగిందనమాట. జార్జియన్ యూనివర్సిటీ, యూరప్ ఖండంలోని ఒక దేశం అన్నమాట జార్జియా. అక్కడ ఉంటుందన్నమాట యూనివర్సిటీ, జార్జియన్ యూనివర్సిటీ. అటువంటి జార్జియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఏకంగా 1,300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందన్నమాట. ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనుంది ఆ జార్జియన్ యూనివర్సిటీ. ఏకంగా ఇక్కడ 1,300 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెట్టనుందన్నమాట. దీనితో అంతర్జాతీయ విద్య పరంగా కూడా ఆంధ్రప్రదేశ్లో మరింత ముందుకు పోనుందన్నమాట. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో ఒక గొప్ప విద్య కూడా అందించనున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఈ జార్జియన్ యూనివర్సిటీ వాళ్ళు 1,300 కోట్ల పెట్టుబడి అనేటువంటిది పెట్టనున్నారు. ఇది ఎవరి సమక్షంలో జరిగిందంటే కనుక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిందనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విషయాలన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకోండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలంగాణకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా తెలంగాణ న్యూస్ అన్నీ ఒక చోట ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కానీ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అన్నమాట, ఫార్ములా 1 రేస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన విజేత ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నా నుంచి క్లూ ఇస్తున్న దీనికి సమాధానం
ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఆ అవార్డు పేరే ఇతనికి కూడా ఉంటుందన్నమాట. ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అవార్డు పేరే ఇతనికి కూడా ఉంటుందన్నమాట. అతను ఆస్ట్రేలియాకు చెందిన ఫార్ములా 1 రేసర్ అనమాట. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ అనమాట. కాబట్టి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో చూద్దాం. 9th క్వశ్చన్. తొలిసారిగా అంతూరియం పుష్పాలను ఏ దేశానికి ఎగుమతి చేయబడినవి? తొలిసారిగా అంతూరియం పుష్పాలు ఏ దేశానికి ఎగుమతి చేయబడినవి? తొలిసారిగా అంతూరియం పుష్పాలు సింగపూర్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి. మిజోరాంకు చెందినవి అన్నమాట ఈ అంతూరియం పుష్పాలు. మిజోరాంకు చెందినటువంటి పుష్పాలు అన్నమాట ఈ అంతూరియం పుష్పాలు. ఇవి సింగపూర్కి ఎగుమతి చేయబడ్డాయి అన్నమాట. చూడండి, మన దేశానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప అగ్రికల్చరల్ ఒక వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక అత్యంత గొప్ప ఆహార ప్రమాణాలను పాటిస్తూ ఇతర దేశాలకి ఎగుమతి చేసేటువంటి సంస్థ అపెడా, APEDA అనమాట. అపెడా యొక్క ఫుల్ ఫామ్ అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అపెడా ఫుల్ ఫామ్ అనమాట. ఈ అపెడా వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి వాటిని మంచి ప్రమాణాలతో ఇతర దేశాలకు ఎగుమతి చేసే సంస్థ అనమాట అపెడా. ఇటీవలనే అపెడా గురించి మనం చెప్పుకున్నాం. ఇటీవలనే మన భారతదేశానికి చెందిన ఒక ప్రాంతంలో GI ట్యాగ్ పొందినటువంటి బెల్లం ఇతర దేశాలకు ఎగుమతి చేయబడింది ఇటీవల. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి GI ట్యాగ్ పొందినటువంటి బెల్లం ఏ దేశానికి ఎగుమతి చేయబడింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మనం ఇటీవలనే ఈ వారంలోనే ఆ బిట్టు చెప్పుకోవడం జరిగిందనమాట. ఏ దేశాన్ని ఎగుమతి చేసామో అప్పుడా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అంతూరియం పుష్పాలు మిజోరాంకు చెందినటువంటి ఈ పుష్పాలు సింగపూర్కి ఎగుమతి చేయబడ్డాయి. ఈ పుష్పాలు ఇంతవరకు ఎప్పుడు కూడా వేరే దేశాలకు ఎగుమతి చేయబడలేదు. ఫస్ట్ టైము మన అపెడా ఈ అంతూరియం పుష్పాలను ఓకేనా సింగపూర్కి ఎగుమతి చేసిందనమాట. కాబట్టి కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఇక్కడ కూడా బిట్ అడిగా నేను. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి GI ట్యాగ్ పొందినటువంటి బెల్లం ఏ దేశానికి ఎగుమతి చేయబడింది? లాస్ట్ క్వశ్చన్. పురుషుల ప్రపంచ కబడ్డీ కప్ 2025 విజేత ఏది? చూడండి, పురుషుల ప్రపంచ కప్ కబడ్డీ జరిగింది, మహిళల ప్రపంచ కప్ కబడ్డీ జరిగింది. కాబట్టి మహిళలు పురుషులు రెండుకి సంబంధించిన విన్నరు భారతదేశమే. మెన్స్కైనా ఉమెన్స్కైనా ఈ ఏడాది జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ 2nd ఎడిషన్ అనమాట. ఇది 2వ ఎడిషన్ అనమాట. విజేత భారతదేశమే. రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట. మెన్స్కైనా ఇంగ్లాండ్ రన్నరు, ఉమెన్స్కైనా ఇంగ్లాండ్ రన్నర్ అనమాట. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. మెన్స్కైనా విన్నరు ఇండియా, మెన్స్కైనా ఉమెన్స్కైనా రన్నరు ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండే ఆతిథ్యం ఇచ్చిందనమాట. ఈ ఏడాది వరల్డ్ కప్ 2nd ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదంటే ఇంగ్లాండ్లో జరిగిందనమాట. ఈ ఇంగ్లాండ్ రన్నర్గా మిగిలిపోయింది, భారతదేశం ఏమో విన్నర్గా నిలిచిందనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ కప్ అంటున్నా, ఇది ఒక ప్రపంచ కప్ లాగా జరిగిందనమాట. 2nd ఎడిషన్ అనమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కబడ్డీలో ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కబడ్డీలో ఎంతమంది ఆడతారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. చూద్దాం. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ప్లీజ్ అందరు లైక్ చేయాలి. ఓకేనా? రైట్. మీ లైకే మమ్మల్ని మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా అడిగిన క్వశ్చన్స్కి దయచేసి మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయండి. ఓకేనా? నేను క్లూలు కూడా ఇచ్చా కాబట్టి ఈజీగా చేస్తారనుకుంటున్నా. ఓకేనా? చేయాలి అందరూ కూడా కామెంట్ బాక్స్లో. ఎందుకంటే మీరు చేస్తే నేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను నెక్స్ట్ క్లాస్లలో. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను అడగడం అంటూ ఉండదన్నమాట. అరకు కాఫీకి అరుదైన గుర్తింపు అనమాట. ఈ అరకు కాఫీ స్టాళ్ళు పార్లమెంటులో ప్రారంభించబడ్డాయి. ఈ అరకు కాఫీ స్టాలు లోక్సభలో ప్రారంభించబడింది, రాజ్యసభలో. పార్లమెంట్ అంటేనే లోక్సభ, రాజ్యసభ కాబట్టి లోక్సభలో ప్రారంభించబడింది, రాజ్యసభలో ప్రారంభించబడింది అనమాట. మన అరకు
ఓకేనా. మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులో చాలా ఫేమస్గా కాఫీ. అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటిది ఆల్రెడీ మనకు తెలుసు. అటువంటి అరకు కాఫీ ఈరోజు ఏకంగా పార్లమెంట్లో స్టాల్స్ ప్రారంభించబడ్డాయన్నమాట. లోక్సభలో ఆ స్టాల్ను ప్రారంభించిన వారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు లోక్సభలో అరకు స్టాల్ను, అరకు కాఫీ స్టాల్ను అనమాట. రాజ్యసభలో ఎవరు ప్రారంభించారంటే కనుక వాణిజ్య శాఖ మంత్రి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు. లోక్సభలో ఉన్న కేంద్ర మంత్రులు, రాజ్యసభలో ఉన్న కేంద్ర మంత్రులు అందరూ కూడా అరకు కాఫీని తాగారు. ఓకేనా. వాళ్ళు ఫిదా అయిపోయారనమాట. ఆ టేస్ట్కు వాళ్ళు ఫిదా అయిపోవడం జరిగింది. దీన్ని మేము బాగా ప్రమోట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఆ కేంద్ర మంత్రులందరూ కూడా అంత బాగా నచ్చిందంట వారికి. దీన్ని బాగా ప్రమోట్ చేస్తామని కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి చాలా మంచి న్యూస్ అనమాట ఇది. మన నేషనల్ లెవెల్లో చాలా ముఖ్యమైన న్యూస్ అనమాట ఇది. ఓకేనా. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్లు ప్రారంభించబడింది. ఎవరు ప్రారంభించారనేది కూడా నోట్ చేసుకోండి ఖచ్చితంగా.